హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు మరింత జ్ఞానాన్ని తీసుకునే ముందు చక్కగా అందరూ ధ్యానానికి సిద్ధం అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించండి. రోజులో మన కోసం మనం ఒక 30 నిమిషాలు కేటాయించుకుందాం. చక్కగా మన పనులు అన్నీ ముగించుకున్న తరువాత ప్రశాంతమైన మనస్సుతో ఏకాగ్రతతో ఉంటూ ధ్యానంలో ఉండి జ్ఞానాన్ని తీసుకుందాం. మన యొక్క ఎదుగుదల కోసం ఈ చిన్న ప్రయత్నం. మరి అందరూ సెక్షన్కి సిద్ధంగా ఉన్నారా? చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. సరే, మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకొని వెన్నుపూస నిఠారుగా ఉంచి కూర్చోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్,
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయం. ప్రస్తావన: గయాయాత్ర. 2 మేకల కథ చాలా అద్భుతమైనటువంటి కథలు. ఈ అధ్యాయములో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదం. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాం. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుట మిగుల పావనం. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకము ఉంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగిలించుకొనెదవు. వారిని దయగల తల్లివలే కౌగిలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చాతురతతో తీగెలను లాగుటచే వారి వెనకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుడ్డకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరంగికముగాను అదృశ్యముగాను ఆటంతయు నాడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమియో చెయ్యని వాని వలె నటించెదవు. నీ జీవితము ఎవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలు ఉండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందము ఇచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజ, స్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతమునగుట.
ఈ శరణాగతి గొప్పతనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కాని దూరదేశమున కాని వానిని వెంబడించుచుండెను. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచుటకు భక్తిని కంటే ముందు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున నుండెను. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణం. బాబా భక్తునకు బాబా అచుటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దానికి ఉదాహరణము. గయా యాత్ర. బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ల తరువాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనమున నాగాపూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోద్కర్ తన పెద్ద కుమారుని వివాహం గాల్వియార్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందోద్కరులు ఇద్దరూను షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావాల్సినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయాలో కలుసుకొనిదనని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్, గాల్వియార్ పోవ నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలననుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగాపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా నిచ్చెను. అచటి నుండి గాల్వియార్ పెళ్లికి పోయిరి. అచట నానాసాహెబ్ చందోద్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువులు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచట జటార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచట జటార్ మేనేజర్ శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులు ఉండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుండి గయాకు పోయిరి. రైలు బండిలో గయాలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయా స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయా పాండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అచట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పాండా జవాబునిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పాండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలగచేసెను. అది
ఇంటికి ముందు భాగములో మధ్య నమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను, శరీరము గగురు పొడిచెను, గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పాండా అనుకొనెను. పాండాను బాబా పటము ఎక్కడ నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పాండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పునాతాంబేలోను కలరనియు వారు గయకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చెదననియు చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పాండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమిత ఆనందమును పొందిరి. శ్యామకు పాండా చక్కని రాజలాంఛనములతోటి స్వాగతమిచ్చెను. పాండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమానమైన ప్రేమ ఉండెను. వారు వానిలో నొకరిగా భావించేడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండీ తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడి బాబా మిగుల మోసపోయెనని వారనుకొనిరి. ఎందుచేతననగా నొక్కొక్క మేకను 2 కానీ 3 కానీ 4 కానీ రూపాయలకి కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిది. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా, నాకు ఇల్లు కానీ కుటుంబము కానీ లేకుండుట చేత నేను ధనము నిలువ చెయ్యరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామా, తాత్యా, మీరీ బేరములో నేను మోసపోయి తినని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు.
గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రగా నుండేడివారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి నొకరిపై నొకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము నపహరించనించెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్నదమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులయ్యిరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితెతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మ ఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగచేసి ఓదార్చవలెనని అనుకుంటిని. అందుచే నింత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకల పైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణముగా నింపుకోవటం కోసం ఆఖరి క్షణం ధ్యానం అండి. కంటిన్యూ చేయండి.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. మరి ధ్యానం కంటిన్యూ చేయాలి అనిపిస్తే ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చక్కగా కంటిన్యూ చేయండి మాస్టర్స్. ఓకే మై డియర్ మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. సర్వే జన సుఖినో భవంతు. మరి మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.